नाजरीन अस्सलाम वालेकुम। IAD टुडे के खबरनामे में आपका खैर मकदम करते हैं। आइए बढ़ते हैं तफसीलात की तरफ। तेलंगाना बीजेपी पार्टी के MLC रामचंद्र राव ने आज पार्टी ऑफिस की एक प्रेस मीट में TRS हुकूमत और वजीर सेहत पर सख्त तनकीद करते हुए बतलाया कि रियासत में एक तरफ TSRTC वर्कर्स की हड़ताल चल रही है तो दूसरी तरफ आसमानी बला वायरल डिजीजेज और डेंगू का कहर बरपा है और CM KCR आराम से बैठे कोई मसले को हल करने के काबिल ही नहीं रहे हैं। अभी हमारे माहौल में डेंगू की बीमारी से एक ख़ानदान के 4 अफराद की मौत वाक़ई हो गई और दूसरी तरफ TSRTC की हड़ताल की वजह से आवाम सख्त दुश्वारियों में मुब्तला हो गई है। लिहाजा ऐसे माहौल में बीजेपी पार्टी रियासत में एमरजेंसी नाफिज करने का मुतालबा करती है। తెలంగాణలో ఒకవైపు ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తున్న సందర్భంగా ప్రజలు ప్రభుత్వం వైఖరితో కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. మరోవైపు ఈ యొక్క రాష్ట్రంలో గత అనేక రోజులుగా ప్రజలు డెంగ్యూ వ్యాధికి తర్వాత ఇతర విష రోగాలకి గురై దాదాపు అనేక మంది పేషెంట్లు చనిపోవడం జరిగింది. అందులో డెంగ్యూ సంబంధించినటువంటి ఒక సంఘటనలు ఎక్కువ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్యూర్ హాస్పిటల్, అదేవిధంగా గాంధీ హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్ కూడా మా రాష్ట్ర అధ్యక్షులతోని మరి కొంతమంది నాయకులతోని కూడా మేము అన్నిటి కూడా ప్రదర్శించడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత మాకు కనపడేటువంటి ఒక ఏదైతే విషయాలు ఉన్నాయో, మా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో చాలా బాధాకరమైనటువంటి స్థితిలో ఈరోజు మన ఆరోగ్య వ్యవస్థ ఉందని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది. మనకు పరికరాలు లేవు అక్కడ. ఒకవేళ ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్స్ లేవు. గాంధీ హాస్పిటల్లో బ్రహ్మాండటువంటి ICU, దాదాపు 65 మంది ఒకేసారి అడ్మిట్ అయ్యేటట్టు ICU, మంచి ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో కట్టినటువంటి ఒక ICU. కానీ దానికి సంబంధించినటువంటి ఒక టెక్నీషియన్స్ లేరు, డాక్టర్స్ లేరు, నర్సులు లేరు. సగం స్ట్రెంత్లో నర్సుల పరిస్థితి అక్కడ ఉన్నది. డాక్టర్స్ మొత్తుకుంటా ఉన్నారు, మాకు ఇక్కడ యూనిట్స్ తీసుకొస్తున్నారు కానీ దానికి టెక్నీషియన్స్ లేరు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు చెప్తా ఉన్నారు. ఈ రకమైన పరిస్థితిలో ఈరోజు డెంగ్యూ వ్యాధితో మన దిశకి నిన్ననే చాలా ఒక హృదయాన్ని కదిలించేటటువంటి ఒక సంఘటన జరిగింది. మంచిర్యాల జిల్లాలో గుమ్మిగల్ల అనేటువంటి కుటుంబం నలుగురికి డెంగ్యూ వ్యాధి చనిపోయి కేవలం 2 నెలల ఉన్న పాప అనాదిగా మిగిలినటువంటి ఒక ఏ సంఘటన ఉందో తెలంగాణ ప్రజల ఒక హృదయాన్ని కదిలించినటువంటి సంఘటన. హైకోర్టు అయితే ఒకసారి చెప్పడం జరిగింది ఏమంటే, మీరు చూసి ఊరుకునేది లేదు, మీరు ఏం చేస్తున్నారో, ఎవరిని బాధ్యత చేస్తున్నారో అని చెప్పడం జరిగింది. మీ ఇంట్లో కుక్కలు వేసిపోతేనో ఎవరో బాధ్యత చేసి వాళ్ళ మీద కేసు పెట్టారు, డాక్టర్ ఇంకెవరిని పెట్టారు. కానీ 100 పైగా చనిపోయినటువంటి గత కొన్ని జనవరి నుంచి ఇప్పటి వరకు. शहर हैदराबाद में मुख्तलिफ औकात में मुख्तलिफ जगहों पर ख़जाने की लालच में लोगों के खुदवाई करने के चर्चे तो आम रही ही थे, लेकिन ज़िले विकाराबाद के टांडूर मौजे की पुरानी बस्ती में एक पुराने मकान की तामीर नौ के मौके पर खुदवाई के दौरान वहां से 699 चांदी के सिक्के बरामद होने की इत्तला दी गई है। मालिक मकान 2 नौजवान खय्यूम और मोइन ने उन्हें आधे आधे बांट कर चुप्पी साध ली,
लेकिन इश्क, मुश्क और साथ में खजाने की खबर भी छुपाए कहाँ छुपती है, इसकी भिनक पुलिस को लग गई और इन दोनों को गिरफ्तार करते हुए सिक्के बरामद कर लिए गए और उन्हें रेवेन्यू डिपार्टमेंट में मुंतकिल करते हुए दोनों नौजवानों के खिलाफ में केस भी बुक कर दिया गया। शायद इसे ही कहते हैं एक न शुद्ध दो शुद्ध। रियासत तेलंगाना के आईटी के वजीर केटीआर ने आज जिले यादाद्री भुवन नगरी का दौरा करते हुए वहां के इलाके डांडू मलकापुर में नए तामीर करदा TIF MSME ग्रीन इंडस्ट्रियल पार्क का इफ्तिताह अंजाम दिया, जो कि TSIIC यानी तेलंगाना स्टेट इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉरपोरेशन और TIF यानी तेलंगाना इंडस्ट्रियलिस्ट फेडरेशन का जॉइंट वेंचर बतलाया गया है। ये इंडस्ट्रियल पार्क 482 एकड़ पर मुहित है, जो कि सारे मुल्क में अपनी नौइयत का पहला और साफ सुथरे माहौल में अपने अंदर 450 इंडस्ट्रियल यूनिट्स को लिए हुए है। 1552 करोड़ की लागत से बनाए जाने वाले इस पार्क के इफ्तिताह के बाद बतलाया गया कि करीब 30,000 बेरोजगार नौजवानों को इससे रोजगार हासिल होगा, जिनके लिए वहां पर एक स्किल डेवलपमेंट सेंटर भी कायम किया गया है। పెద్దలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు అన్న గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి, ఈరోజు ఈ పార్క్ ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంది అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే చెర్లపల్లి పారిశ్రామిక వాడ నుంచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినా, ఉద్యమంలో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడుగా కలిసిమెలిసి పనిచేసిన మీ అందరి సయోధ్యతో ఈరోజు ఈ పార్క్ ఏర్పాటులో కూడా ముందుండి చాలా క్రియాశీలకంగా కీలక పాత్ర పోషించిన గౌరవనీయులు తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు కొండవీటి సుధీర్ రెడ్డి గారికి, గోపాలరావు గారికి, TIF బృందం మొత్తానికి, గౌరవనీయులు TSIIC అధ్యక్షులు పెద్దలు క్యాదరి బాలమల్లు గారు, గౌరవ ప్రభుత్వ విప్ శాసనసభలో సునీత మహేందర్ రెడ్డి గారు, శాసన మండలిలో కర్నే ప్రభాకర్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్లు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు తేరా చిన్నపరెడ్డి గారు, అదే రకంగా గౌరవ శాసనసభ్యులు మన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, దేవరకొండ శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, భువనగిరి శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారు, మొన్ననే జరిగిన హుజూర్ నగర్ ఎన్నికల్లో గెలిచిన కొత్తపల్లి కొడుకు, ఇంకా రంగు కూడా పోలా ఇంకా కొత్తది, సైద్ రెడ్డి గారు, గౌరవనీయులు వేదికపై ఆసీనులైన బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవ మా ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశ్రమల శాఖ జయేష్ రంజన్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ గారు, TSIIC వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గతంలో ఈ ప్రాంతంలో ఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈ ప్రాంతంలో ఈ పార్క్ ఏర్పాటులో మరి ఎన్నో రకాలుగా ముందుండి సహాయ సహకారాలు అందించిన డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన గౌరవ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, ఇంకా గౌరవ శాసన మండలి సభ్యులు షంబీపూర్ రాజు గారు, గౌరవ శాసన సభ్యులు ఉప్పల్ సుభాష్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఎగ్గే మల్లేశం గారు, ఇంకా వేదికపైన ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, శ్రీనివాస్ గుప్తా గారు, బాలాజీ గారు, ఇంకా ఇతరులందరికీ వేదికపైన ఉన్న దేవరి మల్లప్ప గారు, శామ్యుల్ గారు, అనితారెడ్డి గారు, అదే రకంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరెవరి పేరు చెప్పలేదు, వాళ్ళు ఎవరు తిట్టుకోవద్దు దయచేసి, అందరికీ వేదిక ముందున్న తెలంగాణ పారిశ్రామికవేత్తలకి, TIF సభ్యులకి, CII నుంచి, ఫిక్కీ నుంచి, కోవే నుంచి, అదే రకంగా ఫిటాప్సీ నుంచి, ఇంకా ఇతర
సమాఖ్యల నుండి విచ్చేసిన గౌరవ పారిశ్రామికవేత్తలకి, నాచారం, మల్లాపూర్, జీడిమెట్ల, పాషమైలారం, అదే రకంగా ఇతర పారిశ్రామిక చెర్లపల్లి, ఇతర పారిశ్రామిక వాడల నుండి ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఉన్న పారిశ్రామికవేత్తలకు, స్థానికంగా విచ్చేసిన సోదరులకి, దండుమల్కాపూర్ కానీ, చౌటుప్పల్ కానీ, మునుగోడు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సోదరులకి, సోదరి మనులకి, గౌరవ పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికన జరిగిన ఈ ఉద్యమానికి న్యాయం చేస్తూ తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ పిల్లలకు కొలువులు దక్కాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉండే నియామకాలను భర్తీ చేస్తూ మరొక వైపు ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తూ పురోగమనశీల, ప్రగతిశీలమైన విధానాలు తీసుకొని, ప్రోగ్రెసివ్ విధానాలు తీసుకొచ్చి పారిశ్రామిక విధానాల విషయంలో భారతదేశానికే టీఎస్ ఐపాస్ రూపంలో ఆదర్శంగా నిలబడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒకసారి కాదు పలుమార్లు రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టి మరి ఈరోజు దాదాపుగా 12 లక్షల పైచిలకు ఉద్యోగాలు కొత్తగా టీఎస్ ఐపాస్ ద్వారా సృష్టించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం 5 ఏళ్ల స్వల్పకాలం, ఎన్నో అనుమానాల నీళ్ళ మధ్యన ఏర్పడ్డ కొత్త రాష్ట్రం తెలంగాణ. గౌరవనీయులు మిత్రులు చాలామంది చెప్పినారు, కరెంటు కష్టాలుంటాయని, పారిశ్రామికవేత్తలందరూ తట్టాబుట్టా సర్దుకొని తెలంగాణను వదిలిపెట్టి ఆంధ్రాకో మరోవైపు వెళ్ళిపోతారని రకరకాల అపోహలు, అనుమానాలు, దుష్ప్రచారాలు. తెలంగాణ వారికి, ఇక్కడుండే నాయకత్వానికి నాయకత్వ పటిమ ఉందా, కార్యదక్షత ఉందా? क्या आपने उम्रा का इरादा कर लिया है? तो फिर अकबर ट्राइबल सर्विसेज को तरजीह दें। हज उम्रा करने वालों के लिए क्वालिटी सर्विस ऐसी कि आप मुद्दतों भुला ना पाएं, और इंडिविजुअल्स की सहूलत भी। इंटरनेशनल और डोमेस्टिक एयर टिकटिंग, वीजा इंडोर्समेंट, विजिट वीजा, इमिग्रेशन और पासपोर्ट ऑनलाइन की सहूलत भी दस्तयाब है। हर माह उम्रा के 2 ग्रुप्स रवाना होंगे। मक्के शरीफ और मदीने मुनव्वरा में बिल्कुल करीब क़याम, तीनों वक्तों पर हैदराबादी ग़िज़ाएं, लग्जरी होटल में क़याम, एसी बसें, ज़ियारतों की सहूलतें, आपके सफ़र से जुड़ी तमाम ज़रूरी उमूर की बेहतर से बेहतर खिदमत की पेशकश लिए। मैनेजिंग डायरेक्टर सैयद शाह मुजाहिद हुसैनी, अकबर ट्राइबल सर्विसेज, सालारजंग कॉम्प्लेक्स, दीवान देवड़ी, हैदराबाद। क्विलिन मजलिस इत्तेहादुल मुस्लिमीन के नामपल्ली के हरकियाती एमएलए जाफर हुसैन मेराज ने आज हस्बे मामूल साबिक़ा नमाज जुमा मल्लेपल्ली की बड़ी मस्जिद में अदा की और बाद नमाज वहां के डिवीज़न में चल रहे सड़कों के तामीराती कामों का जायजा लिया। इसके बाद उन्होंने अतराफ व अगनाफ के बहुत सारे लोगों से मुलाकातें करते हुए उनके मसाइल की जानकारी ली और फ़ौरन मुताल्लिक़ा अहदेदारों को उन्हें हल कर देने के लिए अहकामात भी जारी कर दिए। इस मौके पर उनके साथ कई इलाकों के सुदूर व मुतमद्दीन व हरकियाती कारकुन भी साथ साथ रहे। क्विलिन मजलिस इत्तेहादुल मुस्लिमीन के हल्क़े कारवान के एमएलए कौसर मोहिउद्दीन ने आज पुराने पुल इलाके में वाक़े जल क्षत्रिय समाज के लोगों से मुलाकात करते हुए उनके मसाइल दरियाफ्त किए और वहां के इलाके की एक तबाहाल सड़क की दोबारा तामीर का उन्हें तयक़ुन दिया। इसके बाद उन्होंने गुड्डी मलकापुर की मार्केट का दौरा करते हुए वहां के भी लोगों से मुलाकातें की। इस मौके पर वहां के मुकामी कॉरपोरेटर समद वारसी के अलावा कई इलाकों के सुदूर व मुतमद्दीन और मजलिस के चाहने वालों की कसीर तादाद भी उनके साथ साथ रही। तेलंगाना के जिले वरंगल के कमिश्नर पुलिस डॉक्टर वी रविंदर ने आज एक प्रेस मीट में बतलाया कि बड़े बड़े मॉल्स में शटर्स तोड़कर चोरी करने वाले एक आदि सारख 23 साल नौजवान को महकमा पुलिस ने गिरफ्तार करते हुए उसके पास से 6 लाख मालियती सोने के जेवरात, 2,70,000 की नकदी
और एक लैपटॉप बरामद कर जब्त कर लिया और बतलाया कि ये राजस्थान के ज़िले अजमेर का मुतवत्तिन है और रोज़गार की तलाश में मुख्तलिफ रियासतों के चक्कर लगाते हुए ये गुल खिलाता रहा है। मज़ीद तहकीक़ात जारी हैं। కరుడు కట్టినటువంటి షటర్ లిఫ్టర్ అంటే దుకాణాల్లో ఆఫీసులలో నేరాలు చేసే కరుడు కట్టినటువంటి అంతర్రాష్ట్ర దొంగని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన పేరు హుసేన్ అలయాస్ హుసేన్ కటాత్. వయసు దాదాపు సుమారు 23 సంవత్సరాలు. ఈయన బేవార్ తాలూకా, అజ్మీర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం. ఈయన కొద్ది రోజులు చెన్నైలో ఎలక్ట్రికల్ షాప్ లో పనిచేసి దురలవాట్లకు లోనై ఒక 2-3 అసోసియేట్స్ ని తయారు చేసుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ షాపుల్లో షటర్ లిఫ్ట్ చేసి, ఆఫీసుల్లో షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలకు పాల్పడడం జరుగుతూ ఉంది. వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరేండి కూడా అన్ని షటర్సే. ఇలాంటి ఈ క్రోబార్ ని ఉపయోగించి షటర్స్ యొక్క తాళాలు పగలగొట్టి షటర్స్ లిఫ్ట్ చేసి దొంగతనం చేయడం వాళ్ళ ఏమో. లోపలికి వెళ్ళిన తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తారు కాబట్టి దీన్ని ఈ యొక్క నైఫ్ కి ఉన్నటువంటి టార్చ్ తో ఈ వెలుతురులో లోపల ఉన్నటువంటి కబోర్డ్స్ కానివ్వండి, డెస్క్లు కానివ్వండి, అల్మారాలు కానివ్వండి ఓపెన్ చేసి దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఎవరైనా సరే ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని అనుకున్నప్పుడు ఈ బటన్ నైఫ్, ఇంత షార్ప్ ఉన్నది బటన్ నైఫ్ ఉపయోగించి బెదిరించడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఇది వాళ్ళ ఎంఓ. ఈ విధంగా మన దగ్గరకు వచ్చేసరికి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాల్లో మన వరంగల్ పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ మనకి మొత్తము 5 నేరాలు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అన్ని కూడా షాప్స్, ఆఫీసులు ఉన్నాయి. ఇందులో మనకి లాస్ట్ నేరం వచ్చేసి సెప్టెంబర్ నెల నెల ఎండింగ్ లో అంటే 28, 29 సెప్టెంబర్ లో వాళ్ళు మనకి బట్టల బజార్లో ఉన్నటువంటి 3 షాప్స్ ని వాళ్ళు కొలగొట్టడం జరిగింది. షట్టర్లో తాళాలు పగలగొట్టి అందులో ఒక ఈ షాపింగ్ మాల్ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్స్ ఆఫీస్, కళ్యాణ కాసంపుల్లి వాళ్ళ అకౌంట్స్ ఆఫీస్, బట్టల బజార్ ఉన్నటువంటి వాళ్ళ అకౌంట్స్ ఆఫీస్ ని కూడా షటిల్ లిఫ్ట్ చేసి అందులోంచి గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్, తర్వాత మిగతా షాప్ నుంచి కొంత క్యాష్, ఈ విధంగా మరి వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాల్ని మనము ఏర్పాటు చేసి మరి సీసీటీవీ ఫుటేజ్ల సహాయంతో ఈ దొంగల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత మనము 2 టీమ్స్ ని కూడా, ఒక టీంని కలకత్తాకి, ఒక టీంని మనము రాజస్థాన్ కూడా పంపడం జరిగింది. ఈ సందర్భంగా కలకత్తాలో ఈ రోజు మేము అరెస్ట్ చేసినటువంటి హుసేన్ యొక్క అనుచరుడైనటువంటి శివారెడ్డి ఆయన్ని కలకత్తాలో అరెస్ట్ చేసి అక్కడ కోర్టు ముందు మనము ట్రాన్సిట్ వారెంట్ కోసము పెట్టినప్పుడు అక్కడి మెజిస్ట్రేట్ ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇస్తూ 14 నవంబర్ లోపల మా లోకల్ పోలీస్ దగ్గర సరెండర్ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కంటిన్యూయేషన్ లో మరి ఈ రోజు మనము రాజస్థాన్ నివాసి అయినటువంటి హుసేన్ ని మనం ఇక్కడ వరంగల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి మనము 1/2 కిలో బంగారం, సుమారుగా 20 లక్షల విలువ గల బంగారం,
2,70,000 నగదు, దాంతో పాటు ల్యాప్టాప్ ఇవన్నీ కలిపి దాదాపు 23 లక్షల ప్రాపర్టీని మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 5 కేసులకు సంబంధించిన ప్రాపర్టీతో పాటు కొంత మనకి ఈ ఆంధ్రలో జరిగిన 2 కేసులలో కూడా కొంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ హుస్సేన్ చాలా కరడుగట్టినటువంటి నేరస్తుడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మరి మనము ఆయన ఆనవాళ్ళు ఐడెంటిఫై చేసి మరి మనము అరెస్ట్ చేసి ఈ విధంగా మరి దాదాపు 23 లక్షల వర్త్ గల ప్రాపర్టీని మనము రికవరీ చేయడం జరిగింది. ఇందులో సిసిఎస్ టీం వాళ్ళు రమేష్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, అట్లాగే టాస్క్ ఫోర్స్ నుంచి తిరుమల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, చక్రవర్తి సూపర్విజన్ లో, అట్లాగే లోకల్ పోలీస్ మట్వాడ ఇంతజార్గంజ్ పోలీసులు, నర్సయ్య ఏసీపీ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా ఈ టీమ్స్ గా ఒక టీం లాగా ఒక జట్టుగా సిసిఎస్, లోకల్ పోలీస్, టాస్క్ ఫోర్స్ ఈ 3 ఒక జట్టుగా ఏర్పడి మరి అందరూ కూడా ఒక మొక్కవోని చిత్తశుద్ధితో మరి కష్టపడి మరి ఒక అంతర్రాష్ట్ర దొంగని ఇక్కడ అరెస్ట్ చేయడము, మరి ఇంత ప్రాపర్టీని రికవర్ చేసినందుకు వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ ఎవరైతే వీళ్ళు మహారాష్ట్ర బల్లార్షలో, అట్లాగే బెంగళూరులో, గువాహతిలో, ఆంధ్రాలో అరెస్ట్ చేసినారో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఈ కేసులలో పొందుపరచడం జరుగుతుంది. తప్పకుండా ఎలిజిబిలిటీని బట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కూడా ఈ అఫెండర్ని డిటైన్ చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మరి ఇంత తొందరగానే ఇలాంటి కేసును ఛేదించి ముఖ్యమైనటువంటి ఛేదించి మరి 23 లక్షల సొత్తును కూడా రికవర్ చేసినందుకు మరొకసారి మా సిసిఎస్ టీమ్ ని, లోకల్ పోలీస్ ని, టాస్క్ ఫోర్స్ ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ఇలాంటి నేరాలు జరిగితే తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి డిటెక్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వీళ్ళందరికీ కూడా సరైనటువంటి రివార్డ్స్ కూడా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. हैदराबाद के एडिशनल कमिश्नर पुलिस डीएस चौहान ने आज अचानक पुराने शहर के चदायनगुट्टा पुलिस स्टेशन का दौरा करते हुए सारे फाइल्स की जांच पड़ताल की और ओहदेदारों को उन्हें हैंडल करने के तरीके बतलाए। टॉप सिलेक्शन कंप्यूटर्स, अगर आप टेक्नोलॉजी के दौर में रहते हुए टेक्नोलॉजी से दूर हैं तो सोचिए मत, आइए एक बार खिदमत का मौका दीजिए। हमारे यहाँ ब्रांडेड कंप्यूटर्स डेल, एचपी, लेनोवो, लैपटॉप एक्सेसरीज उम्दा क्वालिटी निहायत ही वाजबी दाम पर दस्तयाब है। स्कूल, कॉलेज, कॉर्पोरेट, ऑफिस वगैरह में बल्क क्वांटिटी में सप्लाई की जाती है। इसके साथ साथ हमारे यहाँ माहिर टेक्नीशियंस की निगरानी में रिपेयर की सहूलत भी मौजूद है। अगर आप अपने घर, दुकान, सोसाइटी, स्कूल वगैरह को सेफ और क्राइम फ्री बनाना चाहते हो तो इंस्टॉल कीजिए सीसीटीवी कैमरा जो HD क्लियरिटी के साथ दस्तयाब है। गुज़िश्ता 10 साल से मुल्क भर में अपनी इन तमाम खिदमात को जारी रखते हुए आपके एतमाद को बरकरार रखने वाला नाम टॉप सिलेक्शन कंप्यूटर्स, विजयनगर कॉलोनी बिसाइड रियान होटल हैदराबाद। डायरेक्टर सैयद राशिद अली। फोन 9849715954। टॉप रियासत तेलंगाना के खादी बोर्ड के चेयरमैन मौलाना यूसुफ जाहिद अल मुजाहिरी ने आज मीडिया के जरिए रियासत के मुस्लिम तबके को माह रबीउल अव्वल की मुबारकबाद पेश की और बतलाया कि ये महीना रहमतों के नुज़ूल का है और सभी लोग अपने अच्छे आमाल से प्यारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खुशनुदी हासिल करने की कोशिश करें। रबीउल अव्वल का आगाज़ हो चुका है। ये महीना नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की मिलाद मुबारक का महीना है। इस महीने के अंदर ईद मिलाद की मुनासबत से और रबीउल अव्वल की मुनासबत से मैं तमाम अहले इस्लाम को और आलम इस्लाम को
रबीउल अव्वल की आमद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ। उम्मीद करता हूँ कि सीरत बयानी के इस महीने के अंदर हम लोग अपनी सीरत को बनाने के ऊपर भी तवज्जो करेंगे और अपने मसाइल को सीरत की रोशनी में हल करने की कोशिश करेंगे। और नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के जहाँ पर बहुत सी सिफ़ात हैं और बहुत सी आपकी खुसूसियात हैं, उनमें कुछ अहम खुसूसियात ये भी हैं कि पड़ोसियों के साथ अच्छा रहना और दूसरों को ईज़ा न देना और किसी की दिल आज़ारी न करना और हर एक के साथ मोहब्बत और खुलूस के साथ पेश आना, ये तमाम चीज़ें वो है जिससे भाईचारगी में और आपसी मोहब्बतों में और ख़ुव्वतों में इजाफ़ा हो सकता है। मैं उम्मीद करता हूँ कि रबीउल अव्वल की मुनासबत से अपनी सीरत को संवारने की, बनाने की हम भरपूर कोशिश करेंगे और नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत के सांचे में अपने आप को भरपूर तरीके से ढालेंगे। यही इस महीने का पैगाम है और यही सीरत का मैसेज है। खुदा करे कि ये महीना हम सबको बाबरकत साबित हो और हमारे लिए खैर व बरकत का ज़रिया बने। भारत को सारी दुनिया में बदनाम कर देने वाले बाबरी मस्जिद ढा देने वाले केस की सुनवाई के बाद अनकरीब सुप्रीम कोर्ट की जानिब से फैसला दिए जाने की इत्तला पर तेलंगाना विश्व हिंदू परिषद के सदर एम रामराजू हैदराबाद का नाम तब्दील करके भाग्यनगर उत्सव समिति बनाकर उसके जनरल सेक्रेटरी बन जाने वाले डॉक्टर भगवंत राव, वीएचपी के तर्जुमान आर शशिधर और बदनाम जमाना तंजीम हिंदू वाहिनी के स्टेट सेक्रेटरी उपल राजू वगैरह ने एक वफद की शक्ल में आज तेलंगाना डीजीपी से मुलाकात करते हुए एक याददाश्त पेश की और बाबरी मस्जिद के फैसले के बाद वाले हालात के लिए बंदोबस्त करने का उनसे तयख्खुन लिया। तेलंगाना की वजीर सत्यवती राठौड़ ने आज जुबली हिल्स के एमसीआर एचआरडी की एक तकरीब में हिस्सा लेते हुए प्रोटेक्शन ऑफ चाइल्ड राइट्स के लिए एक रियासती सतह की वर्कशॉप का इफ्तिताह किया। इस मौके पर टीआरएस पार्टी के कई लीडरों के साथ साथ कई महकूमजाती ओहदेदार भी वहां पर मौजूद थे। तेलंगाना राष्ट्र ब्राह्मीण यूनिटी फोरम के एक वफद ने रियासती सदर लिंगम नाई की क़ियादत में आज तेलंगाना की लेडी गवर्नर डॉक्टर तमिलिसाई से मुलाकात करते हुए उन्हें एक याददाश्त पेश की, जिसमें हुकूमत से मुतालबा किया गया है कि रियासत में वाक़े 12 लाख नाई बरादरी के मसाइल फ़ौरन हल किए जाएँ और उनके लिए फ़ंड्स की इजराई फ़ौरन अमल में लाई जाए और इसके साथ साथ इनकी बरादरी से एक MLC भी मुंतखब किया जाए। जिले संगारेड्डी के बेलारम मौजे में सुप्रिंटेंडेंट ऑफ पुलिस चंद्रशेखर रेड्डी की क़ियादत में वहां के महकमे पुलिस ने आज कॉर्डन सर्च अंजाम दिया, जिसमें पुलिस के बहुत सारे ओहदेदारों ने घर घर तलाशियां लेते हुए जांच पड़ताल की। इस मौके पर एसपी ने सभी लोगों को मुतनब्बे किया कि बिना जान पहचान के किसी को भी अपने घर किराए पर ना दें। अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।